రైల్వే స్టేషన్ అంతా కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ అండి. ఫస్ట్ క్లాస్ ఏసీ ఇది హెచ్ కోచ్ పోయేది. ఇందులో కూడా అన్నీ ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ ఉంటుందండి. ఇవన్నీ క్యాబిన్స్ అండి. ఒక క్యాబిన్లో నలుగురు అంటే ఒక నలుగురు ఫ్యామిలీ ఉంటే మంచి క్యాబిన్ తీసుకోవచ్చు. ఇందులో కూపర్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇద్దరికే ఉంటాయి. వారికి ఫ్యామిలీ కూపర్స్ అంటారు. కపుల్స్ వాళ్ళు కూడా రావచ్చు. ఇలా క్యాబిన్లో 4 సీట్లు ఉంటాయండి. ఇది మొత్తం కూడా క్యాబిన్ అంటారు దీన్ని. ఇక్కడ పైకి వెళ్ళే వారి కోసం స్టెప్స్ ఉంటాయండి. ఇలా కర్టెన్ వేసుకుంటే మనకు సపరేట్గా ఉంటుంది, ప్రైవసీగా ఉంటుంది. నా పేరు పాటి శ్రీనివాస్ గుప్తా అండి. నేను బాంబే నుండి నిజామాబాద్ ఏసీ ఫస్ట్ క్లాస్లో వస్తున్నానండి. దేవగిరి ఎక్స్ప్రెస్ అండి. ఇది చాలా ఫెసిలిటీస్ బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. ఒక H1లో మనకు 6 క్యాబిన్లు ఉంటాయండి. నేను ఒక క్యాబిన్లో ఉన్న ఫ్యామిలీతో వస్తున్నానండి. నేను నిజామాబాద్కు సపరేట్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. ల్యాట్రిన్లు కూడా నీట్గా ఉంటాయి. బాత్రూంలో మనకు నీట్ వాటర్ కూడా ఉందండి. ఫెసిలిటీస్ హ్యాండ్ షవర్ కాకుండా పైన షవర్ కూడా ఉందండి. ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫెసిలిటీస్. థ్యాంక్స్ టు మోడీ గారు, सेंट्रल रेलवे है। क्लीनिंग करते ट्रेन में पूरा 2 बार क्लीनिंग करते। क्या नाम है तुम्हारा? कैलाश। कैलाश, बहुत अच्छा है आपका ट्रेन का फैसिलिटी। ये देवगिरी एक्सप्रेस है ना, मॉर्निंग एंड इवनिंग 2 बार साफ करते, क्लीनिंग करते, बहुत अच्छा है।